అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. ఈరోజు మనం ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చామండి. ఈరోజు వరల్డ్ వైడ్గా కుబేర మూవీ రిలీజ్ అయింది. సో అసలు ఇందులో ధనుష్, నాగార్జున అలాగే రష్మిక మందాన యాక్ట్ చేశారనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది, శేఖర్ కమల మార్క్ కనిపించిందా, అసలు ఈ టోటల్గా ఈ మూవీ రివ్యూ ఎంత, దీని గురించి అయితే ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా అన్న? సినిమా ఎలా ఉంది? బాగుందండి. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. నాగార్జున గారి యాక్టింగ్ కూడా బాగుంది. బట్ ధనుష్ ది సినిమా చాలా బాగుంది. ధనుష్ అయినా కానీ, నాగార్జున అయినా కానీ, ఎవరైనా కానీ సినిమా అయితే శేఖర్ కమ్ములదండి. ధనుష్ది కాదు అండ్ నాగార్జునది కాదు, ఎవరిది కాదు. సినిమా అయితే శేఖర్ కమ్ములది. డామినేషన్ శేఖర్ కమ్ముల డామినేట్ చేసాడు అందరినీ, ఎవరెవరు డామినేట్ చేయలేదు. శేఖర్ కమ్ముల అందరినీ డామినేట్ చేసాడు. 3 hours 15 minutes మూవీ. ఎవరైనా కూర్చోబెడతారా? కూర్చోబెట్టిండు. 3 hours 15 minutes ఎంగేజింగ్గా కూర్చోబెట్టిండు. బాగుంది. అట్లేం లేదబ్బా, మీరు ఏం స్ప్రెడ్ చేయకండి. ఇట్లా సినిమా బాగుంది, మీరు ఎందుకు ఇట్లా లాగుంది ఏం బాగుంది, చాలా బాగుంది సినిమా, అంతే బాగుంది. స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఏం చెప్పాలనుకున్నాడో ఏం రాసుకున్నాడో పర్ఫెక్ట్గా దింపిండు. లవ్ స్టోరీ తర్వాత వచ్చిండు, యాప్ తీసుకొని వచ్చిండు, బట్ చాలా బాగా చెప్పిండు సినిమా. ఎవరైనా 3 hours 15 minutes కూర్చోబెట్టాలంటే ఈ రోజుల్లో ఎవరు కూర్చోబెట్టట్లేదు, బట్ ఆయన కూర్చోబెట్టిండు. టేకే బాగు, చాలా బాగుంది సినిమా, బాగుంది. ఏంటండి ఎంత, దేనికి అంటే లైక్ నెంబర్ ఎంత మీరు చెప్పండి. నెంబర్ 10 అంటే 8.5 అంటే శేఖర్ కమల గారి మార్క్ కనిపించిందా మూవీలో? అంటే మీరు శేఖర్ కమల సినిమాలకు వచ్చేసి ఎలా ఉందని అడగకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బాగుంటుంది. ప్రతి సినిమా విజిల్స్, క్లాప్స్, ప్రతి సినిమాకి విజిల్ వేయాలనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత క్లాప్స్ కొట్టాలనిపించింది. చాలా బాగుంది. అలా ఏం లేదు, ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా చేశారు. డిఎస్పి మళ్ళా రూల్ చేస్తారు టీఎఫ్ అని. బాగుందన్న, బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది. ధనుష్ గారు సూపర్, నాగార్జున గారు చాలా బాగా చేశారు. మా సారే డైరెక్టర్ అన్నట్టు, శేఖర్ కమల సార్ వాళ్ళ పర్సనల్ డ్రైవర్. నేను ఏంటంటే ఎక్సలెంట్ అన్న, సూపర్, చాలా చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చింది. తావు గురించి సాంగ్ అయితే అది ఎక్స్ట్రాడినరీ, కొరియోగ్రఫీ కూడా ఎవరు చేసారో. ధనుష్ అయితే వేరే లెవెల్ బ్రో. ధనుష్ వాజ్ లైక్ లిటరల్లీ హీ కిల్డ్ రోల్. ధనుష్ కంటే ఇంకా ఎవ్వరు అంత బాగా వేయలేరు అనిపించింది నాకైతే. ఈ మూవీలో లైక్ ధనుష్ కాకుండా ఇంకొకరు యాక్టర్ ఏమైనా ది బెస్ట్ గా యాక్ట్ చేశారంటే ఎవరి పేరు చెప్తారు? ఆబ్వియస్లీ విలన్ బ్రో. ఐ డోంట్ నో హూస్ దట్ గాయ్. ట్రైలర్ చూసినప్పుడు వీడేంది విలన్ అనిపించింది, కానీ అసలు స్క్రీన్ ప్రజెన్స్ కానీ ద వే హీ యాక్టెడ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఐ రియలీ లైక్ హిమ్. ఆయన కానీ, ధనుష్ కానీ, తర్వాత నాగార్జున అండ్ దెన్ ఆల్సో రష్మిక మందాన రోల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. డిఎస్పీ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. ఫ్రెష్ అనిపించింది, ఎక్కడ విన్నట్టు కూడా అనిపించలేదు. ఫ్రెష్ అనిపించింది. చావు పాట, ఇంకోటి అమ్మ దీవెన పాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్లో కానీ అబ్బా అమ్మ ఈ సీన్ ఏముందిరా అని, ఏదైనా ఒక సీన్ ఫస్ట్ హాఫ్లో ఉందా సెకండ్ హాఫ్లో ఉందా? సీన్ చెప్పవసరం లేదు, ఎక్కడ ఉంది. చాలా 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 బాగున్నాయి బ్రో. అంటే ఏమంటారు, ఈ సీన్ ఆ సీన్ అని కాదు, కానీ 100% ప్రతి ఒక్క సీన్ అయితే ఎంగేజింగ్ ఉంది. క్లైమాక్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది, కాకపోతే పర్లేదు. ఇది సాటిస్ఫైడ్గానే, ఏమంటారు, అరే మంచి మూవీ చూసినామని అయితే బయటికి వచ్చినాం. ఏమంటారు, ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే శేఖర్ కమల 200% ఇచ్చిండు. ఏమంటారు, నాగార్జున రోల్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా డిజైన్ చేసి. 5కి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 4 ఇస్తా బ్రో. కుబేరా సో వండర్ఫుల్ ఫిల్మ్ అండి. శేఖర్ తీసినట్లేదు యాక్చువల్లీ, బట్ ధనుష్ మేడ్ అండ్ ఐ లైక్ నాగార్జున గారి రోల్ చాలా బాగుంది. హీ మేడ్ అ వెరీ డీసెంట్. లేదు డెఫినెట్గా, అంటే హీస్ ఐడియాస్ ఆర్ దేర్, కానీ హీ మేడ్ ఎ బ్రిలియంట్. అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్తుంది. అండ్ యూ లైక్ నాగార్జునస్ క్యారెక్టర్ సో మచ్. వండర్ఫుల్. దేవి గారు యాజ్ రిక్వైర్డ్ హీ మేడ్. out of 5, 4.5 I think. No, nothing. Mostly ఒక సాంగ్ ఎలిమినేట్ చేశారు. రష్మిక సాంగ్ ఒకటి ఉండాలి కదా, అది లేదు. రెస్ట్ ఆల్ ఇస్ ఫైన్, ఇట్ ఈస్ ఓకే. విత్ 3 hours ముగ్గురు ఐ ఓట్ నాగ్ గారు అండ్ ధనుష్, బోత్ ఆర్ కాంప్లిమెంటెడ్. థ్యాంక్ యూ. అందరికీ ఎక్కుతుందంటే ఒక్కసారిగా 2 సార్లు చూసినా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా బాగుంది. ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఒకరికి మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేశారు.
బీజిఎం మాత్రం అదరగొట్టాడు భయ్య. సాంగ్స్ తక్కువ ఉన్నా కూడా చాలా బాగున్నాయి. బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ శ్రీధర్ గారు చాలా బాగా చేశారు. మొత్తం ఓవరాల్గా శేఖర్ కమ్మ మార్క్ మాత్రం 100% ఉంది భయ్య. 100% మార్క్ మాత్రం ఉంది. చాలా బాగుంది. డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక మిలియనర్కు బిచ్చగానికి జరిగే కాన్సెప్ట్ మీద కాబట్టి ఈ మిలియనర్కి బిచ్చగానికి జరిగే మధ్య ఈ సీక్వెన్స్లో మధ్యలో నాగార్జున కాబట్టి ఖచ్చితంగా ఉంది. బిలియనర్కి దానికి 100% సూపర్గా ఉంది. అందరికీ నచ్చుతుంది. సూపర్ సూపర్ సూపర్. గత సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. కొంచెం యాక్షన్ కూడా బాగా పెంచాడు ఈ సినిమాలో. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అలా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. 100% వస్తుంది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ మాత్రము ధనుష్ గారు అసలు అంత క్రేజ్ ఉన్నవాడు ఆ పర్ఫార్మెన్స్ చేయడం అంటే ఎవరు చేయరు భయ్య. ఎంత ఇది చేసినా కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్కడే కానీ ఈగోకి పోకుండా అసలు రియల్ బిచ్చగాడు ఎలా ఉంటాడో బిచ్చగాడి మీద అందరూ అసహించుకుంటారు కదా. ఈ సినిమాని చూస్తే వాడు బిచ్చగాళ్ళకు కూడా ఈ సినిమా దగ్గర గౌరవం దక్కుతుంది. థ్యాంక్ యూ. అది కాన్సెప్ట్ వేరు, ఇది కాన్సెప్ట్ వేరు. బిచ్చగాడు కానీ ఇది రియల్ బిచ్చగాడు లాగా ఉంటుంది. అది యాక్టింగ్ కదా, ఇది రియల్ బిచ్చగాడు లాగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అయితే తీసుకుపోయారు హీరోయిన్ గారు. మీరు అన్యాయం చేస్తారు ఈ సినిమాని. ఎందుకంటే మీకు చేసే మూడు ఉత్సాహం పడితే ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని మీరు మొత్తము నాశనం చేసేసారు. హీరోయిన్ గారు ఏం అన్యాయం చేశారు. మీరు న్యాయం అయితే అసలు చేయలేదు. నాగార్జున గారు అయితే మీరైతే బాగా చేశారండి సినిమా. కానీ హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి గమనించినట్టయితే సినిమాలో హీరోయిన్ గారు అయితే అన్యాయం చేశారు. అసలు చేసే ఆవిడకి మూడే లేదు. బట్ మీరు ఎందుకు తీసుకున్నారో ఏమో అర్థం కావట్లేదు నాకు. పుష్పత్రి అట్లాంటి దానికి అయితే వెళ్ళుంటే అయిపోతుండేమో. కానీ ఇది ఇట్లాంటి వారికి అయితే మీరు ప్రొడ్యూసర్లు మీరు అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఎమోషన్లో అంటే కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. వాళ్ళని తీసుకోండి, వాళ్ళని తీసుకురండి సార్. తప్ప ఈ హీరోయిన్ తీసుకుని వేస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారు సినిమా అయితే ఒక ఎమోషన్ ప్రకారంగా అయిపోయింది. ఒక అడుక్కున్న వాళ్ళకే కానీ, ఒక ముష్టి వాళ్ళకే కానీ వాళ్ళకి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనేసి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా ప్రకారంగా అయితే చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎమోషనే కాకుండా వాళ్ళకి ఏందనే చేయాలనేసి ప్రతి ఒక్కరు నాలంటోడు కూడా ఈ చాలామంది గుళ్ళ కాడ కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలామంది అడుక్కున్నట్టు ఉంటారు. వాళ్ళకి రాత్రి పొద్దున పూట వాళ్ళకి నిద్ర ఎక్కడ పడుకోవాలని తెలియదు. పోలీసు వాళ్ళు కొడతారు, ఏం తినాలా కూడా తెలియదు. కానీ ఏం చేయాలి, ఇట్లా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా తీసుకొచ్చారు. పవర్ అనే సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతుంది. రేటింగ్ 9.8 అయితే ఇస్తాను. సినిమా అయితే ఆల్మోస్ట్ బాగుంది. నాగార్జున గారు మీరు అయితే న్యాయం చేశారు. నా న్యాయం అయితే చేయలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి మీరు న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తూనే ఉండండి.